అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సెర్చ్ చేయడానికి రావడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్కి తేలింది ఏంటంటే అక్కడ కొండని దోవి ఎలుకలు పట్టినట్టున్నారు. కొండని దోవి ఎలుకలు పట్టినట్టున్నది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసలు గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను దోవి ఎలుకలు పట్టినట్టే ఉన్నది. ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది. వారు కొన్ని జిరాక్స్ పేపర్ మాత్రమే తీసుకెళ్ళి ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు. ఒక నయా పైసా తీసుకెళ్ళలేరు. ఒక గింత తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు. అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మేము ఇక్కడ జరుగుతలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కోరుతాం. 100% పొలిటికల్. నేను చెప్పిన కదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు ఉంటలేరు. ఇది ఎట్లా అంటున్నది? అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే. జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ఇంత ముందు కూడా చూస్తాం. దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు. పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది. ఎక్కడ లేదండి. అవన్నీ మేము చెప్పినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు ఏం చెప్తాం? అది ఏమవసరం? పార్టీ మారడానికి అంటే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఒకటే ప్రెషర్ కాదు కదా. ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి. అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీజ్లో మనల్ని లీక్ చేయాలని చూస్తున్నాం. ఎవరు తీసుకెళ్ళి చెప్తే కదా ఇంతకుముందు కొండను దోవి ఎలుకను పట్టినట్టు వాళ్ళ పని. 12 గంటలు చేసిర్రు, 10 గంటలు చేసారు. 9 నుంచి ఇప్పుడు 7:30 వరకు చేసారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైసా, ఒక తులం గోల్డ్ గిట్ట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వారికి లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని అది. కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికీ తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదని తెలియజేస్తున్నాను. ఓకే.